నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు సురేంద్ర. సురేంద్ర గారు ఇప్పుడు అంటే పోటీలో ఉన్నాం కాబట్టి మీ షాప్లో ఉన్నాం. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనే దాన్ని చాలా పెద్ద ఇష్యూగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఇప్పుడు మొత్తం రాజకీయం మొత్తం కూడా దీని చుట్టూ తిరుగుతూ ఉంది. రాజకీయం అనాలా, లేకపోతే ఇది నిజంగానే మంచి ఇష్యూ అనాలా, లేకపోతే ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు అనాలా నాకు అర్థం కావట్లేదు. కానీ బట్ ఏంటంటే జరిగిందైతే ఒక ప్రాబ్లం జరిగింది, అతను కొట్టారు, తప్పు. కొట్టడం ఎవరినన్నా చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. క్షమాపణ చెప్పాలి. తర్వాత కులం పేరుతో తిట్టారు, సంథింగ్ ఏదో జరిగింది. వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చి వాళ్ళు మాట్లాడుకో తప్పు కొట్టడంలోనే తప్పు జరిగింది. సో ఈరోజు మరి దీన్ని బేస్ చేసుకుని గో బ్యాక్ మార్వాడి అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? మరి మీరు ఎప్పటి నుంచో వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు ఇక్కడ కోటిలో, ఎలా చూస్తారు? నేను యాక్చువల్లీ ఇక్కడ పర్చేజ్ చేయడానికి వచ్చిన మా కస్టమర్. ఓకే, ఇది మాకు తెలిసిన వాళ్ళ షాప్. ఆల్మోస్ట్ ఇది ఒక 10 to 12 టైమ్స్ నేను ఇక్కడ పర్చేజ్ చేయడానికి వచ్చాను. ఫర్ వేరియస్ రీజన్స్, ఇండివిజువల్ రీజన్స్ అండ్ కంపెనీ రీజన్స్ కోసం కూడా. ఓకే, నాకు వీళ్ళతో రిలేషన్షిప్ ఏంటంటే మోర్ దెన్ 6 years పర్చేజ్ చేస్తున్నాము. మాకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే రిఫరెన్స్ చేస్తాము. దే ఆర్ బయింగ్ ఇన్ హోల్సేల్ విత్ బిల్, వైట్ అమౌంట్. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇది తిరగట్లేదు, కొంతమంది తిప్పుతున్నారు. ఈ తిప్పడం ఏంటంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కోసం కావచ్చు, ఓట్ బ్యాంక్ ని క్రియేట్ చేసుకోవాలన్న కాన్సెప్ట్ వేయవచ్చు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవని 2 కులాల మధ్య ఆపాదించడం అనేది రాంగ్. ఆయన కోపం వచ్చింది, ఈయన కోపం వచ్చింది, ఈయన కొట్టుకున్నాడు, ఆయన కొట్టుకున్నాడు, ఇద్దరు పోలీస్ స్టేషన్ పోయారు, కేసులు పెట్టుకున్నారు. ఇండివిజువల్ ఇష్యూని 2 కులాల మధ్యలో, 2 మతాల మధ్యలో, 2 ప్రాంతాల మధ్యలో తీసుకొని రావడం అనేది పొలిటికల్ గేమ్. ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఈస్ అటర్ షాట్. దీన్ని ఇమీడియట్ గా ఆపేస్తే వాళ్ళ పనులు చేసుకోవచ్చు, గొడవ లేకుండా. కొట్టడం అనేది అంతవరకు కరెక్ట్ అన్న? అగ్రెసివ్ అవ్వడం అనేది ఎవరికైనా వాళ్ళకున్న గ్రౌండ్ రీజన్ బట్టి ఉంటుంది. అగ్రెస్ అయ్యాడు, ఎందుకు అయ్యాడు? వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగింది కాబట్టి. ఇండివిజువల్స్ రోడ్డు మీద నేను పోతున్నా, నేను బండి నడుపుతున్నా, అది కూడా అడ్డం వచ్చింది, టంగ్ స్లిప్ అవ్వచ్చు. నేను కూడా నేను ఏ టెన్షన్ లో ఉన్నాను, ఆయన ఏ టెన్షన్ లో ఉన్నాడు. కొంచెం ఎక్స్టెండ్ అయ్యిందంటే ఆటోమేటిక్ కొట్టడం పోతుంది. ఆపుకోవాలని ఒక సైడ్ అనుకున్నా, ఇంకో సైడ్ ఆగుతాడు ఆవిడ తెలియదు కదా. ఇద్దరి మధ్యలో జరిగిందాన్ని మనం అక్కడ లేనప్పుడు దాన్ని జూమ్ చేసి చూసుకోవడం అనేది వేస్ట్. కులం పేరుతో తిట్టారనే దాన్ని కులం పేరుతో తిట్టాను అంటే ఒకటి చెప్తాను. కులం పేరుతో తిట్టడం అనేది అఫెన్స్ అని ఆల్రెడీ రాజ్యాంగంలో రాసిపెట్టుకున్నాను. ఈ కెన్ పుట్ కేసు అని కోర్టుకు వెళ్ళొచ్చు, కొట్లాడొచ్చు. వాళ్ళిద్దరి మధ్యలో జరిగిందని 2 సమాజాలకు ఎందుకు తీసుకెళ్తున్నారు? ఇప్పుడు నేను సపరేట్ కులానికి సంబంధించిన ఏమో పద్మశాలి, ఈయన మార్వాడి, నేను రోడ్డు మీద పోతున్నా, మా ఇద్దరికి గొడవ అయింది. నేను మార్వాడి అని ఆయన తిట్టిన, పద్మశాల నన్ను తిట్టిందంటే నా కులమేంది ఆయన తెలుస్తూనే తిట్టాడు కదా, తెలియకపోతే తిట్టాడు కదా. అంటే ఆయన ఏమన్నాడంటే దూద్ బేచిన వాళ్ళ క్యారేవ్ అన్నట్టుగా మాట్లాడాడు. ఇంకోటి వాళ్ళిద్దరు కులం పేరుతో తిట్టుకునే పరిస్థితికి ఉన్నారంటే వాళ్ళిద్దరికి ఆల్రెడీ పరిచయం. నాకు అది అర్థం కావట్లా. వాళ్ళిద్దరికి ఆల్రెడీ పరిచయం ఉంటేనే ఒకరి కులం ఇంకొకరు తెలుస్తుంది. ఇప్పుడు మీ పేరు నాకు తెలుసా? తెలియదు. మైక్ తీసుకొచ్చి ముందు పెట్టారు, మాట్లాడిన బ్రదర్ అన్న, మీ పేరు నాకు తెలియదు, నా పేరు మీకు తెలియదు. మీ ఇద్దరి గురించి తెలుసుకోవాలంటే, మీ కులం వచ్చి తిట్టాలి అంటే మీతో నాకు ఆల్రెడీ పరిచయం ఉండాలి, లేదా నన్ను చూస్తూ ఉండాలి. వాళ్ళిద్దరికి ఇంటర్వ్యూ ఏమైనా గొడవలు ఉన్నాయేమో ఎవరికి తెలుసు? వాళ్ళిద్దరి మధ్యలో జరిగిందని ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫోన్ కాల్స్ మనం చూసాము. సో మీరు 2000 ఇస్తే తాగి పండుకుంటారు, మీరేంద్ర నాతో చెప్పేది అన్నట్టు. ప్రాబ్లం ఏమైందంటే ఇక్కడ ఎవరికారికి ఇండివిజువల్ స్వేచ్ఛ చాలా ఎక్కువ. ప్రపంచంలో ఎవరికి ఇంత స్వేచ్ఛ లేదు, మాట్లాడే స్వేచ్ఛ. నాకు నచ్చింది నేను నచ్చినట్టుగా మాట్లాడుకునే స్వేచ్ఛ నాకు ఉంది. నువ్వు అఫెండ్ అయితే నా మీద కేసు వేసుకో. సో ఎవ్రీబడి మాట్లాడేటప్పుడు కొంచెం సెన్సిబుల్ గా మాట్లాడితే బెటర్. సో ఒక ఘటన కట్టడానికి ఇదేం ఎరువుల బస్తా కాదు కదా. ఎరువులు ఉన్నాయి ఆడ పడేయండి, రైస్ ఉంది ఆడ పడేయండి, బియ్యం ఉన్నాయి ఆడ పడేసుకోండి అని చెప్పడానికి కాదు కదా. ఎవరికి వాళ్ళకి ఆలోచించి మాట్లాడితే బెటర్. మీరు ఈ మార్కెట్ అంతా తెలుసు కదా, మీకు ఎక్కడన్నా మీకు కల్తీ జరిగినట్టు ఏమైనా కనిపించిందండి? కల్తీ వ్యాపారులు మీరు కల్తీ చేస్తున్నారు? కల్తీ జరుగుతుంది అంటే ఒకటి సార్, కల్తీ జరగంటే ప్రపంచంలో ఎక్కడ ఉందో చూపించండి. ఎక్కువ చేస్తున్నారండి అంటే వీళ్ళు ఎక్కడ పర్చేజ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు కూడా అక్కడే పర్చేజ్ చేస్తున్నారు కదా. తయారు చేసే వాడి దగ్గర కల్తీ ఉంటుంది కానీ అమ్మడి దగ్గర ఉండదు కదా. నేను ఇప్పుడు సపోజ్ ఈ కెమెరా ఇది ఉంది, నేను మైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను అనుకోండి, కల్తీ నా దగ్గర స్టార్ట్ అవుద్దా, వేరే వాడి దగ్గర స్టార్ట్ అవుద్దా? మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మీ దగ్గర స్టార్ట్ అవ్వాలి. మరి ఆడిని అడగండి, అమ్మేవాడిని ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు నేను కొంటున్నా, తెలియదు. వీళ్ళే తయారు ఆశీర్వాద్ పైపులు అనే వాటి మీద చూస్తున్నారు సార్. ఆశీర్వాద్ అనే పైపుల మీద బయట 250 రూపాయలు అంటే వీళ్ళు 250 రూపాయలకి అమ్ముతున్నారు. 250 రూపాయలు అమ్ముతున్నాడు అంటే ఒకటి 250 రూపాయలకి అమ్ముతున్నావు సరే, కంపెనీ నీకు ఏ రేట్ ఇచ్చాడు అడిగినా
నేను 250కి నేను అమ్ముతున్నా, 280 ఎంఆర్పీ ఉంది, నువ్వు ఎందుకన్నా తక్కువ అమ్ముతున్నావు ఏ రోజు అడిగినావు? అవు అన్న నేను 100 బస్తాలు అంటే నాకు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాడు, 5% ఎక్కువ ఇస్తాడు, 10% ఎక్కువ ఇస్తాడు. నాకు వచ్చిన లాభాన్ని నాకు ఎక్కువ కస్టమర్ పోతే నాకు మళ్ళీ లాభం వస్తుందని నేను అమ్ముకుంటున్నానేమో. వై ప్రతిదీ నెగిటివ్ పాయింట్ చూడాలా? సపోజ్ చెప్తా, కాబట్టి కెమెరా ఎంత? 850 రూపాయలు సీసీ కెమెరా, ఎంఆర్పి 5999. ఆయన డైరెక్ట్ కంపెనీ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాడు కాబట్టి నాకు 850 హోల్సేల్కి ఇస్తున్నాడు మీకు. దీని మీద ఉన్న దగ్గర 5,000 చిల్లర ఉన్నది. మరి నేను రీటైల్ పోయి 5,000 కొనుక్కుంటా కదా, నేను ఇక్కడ దాకా ఎందుకు రావాలి? ఎక్కడనో కొత్తపేట నుంచి నేను కోటికి వచ్చి ఈ దగ్గర కొనాల్సిన అవసరం నాకేంటి? తక్కువలో వస్తుంది, బిల్ వస్తుంది. రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లం వస్తే ట్రాన్స్పరెన్సీ బిల్ వస్తుంది, కావాలంటే నేను అడిగిస్తా. బిల్ కొంచెం బిల్ దిగవాలి. బిల్లో కొంటున్నప్పుడు కల్తీ ఎలా వచ్చింది? కంప్యూటర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడా? బయట ఏమన్నా వాళ్ళు కల్తీ చేస్తే వీళ్ళు కన్స్యూమర్ కేసు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకటి, ప్రతి డిపార్ట్మెంట్ సేల్స్ టాక్ డిపార్ట్మెంట్ ఉంది. మీకు ఎక్కడైనా కల్తీ జరుగుతుందంటే దాన్ని పట్టుకోవడానికి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, స్టేట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సెంట్రల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంత ఈజీగా అంత ఓపెన్ మార్కెట్ లోకి పంపించగలుగుతారా? 100 మంది ఉన్న దగ్గర ఒకరిద్దరు కల్తీ చేస్తారంటే అప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు. ఒక కమ్యూనిటీ కల్తీ చేస్తారంటే నేను నమ్మడం నాకైతే అనిపిస్తలేదు. మీరు ఎలా అనుకుంటారో మీరే చెప్పండి. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ మీరే చెప్పండి. సరే, మరి ఇప్పుడు ఈ ఇష్యూ ఏ విధంగా చూస్తారు? అంటే మార్వాడి నథింగ్ బట్ ఈ 2 ఇండివిజువల్స్ ఇష్యూ, 2 ఇండివిజువల్ ఇష్యూని ఇంత పెద్దగా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. రెస్పెక్టివ్ కోర్ట్స్ ఉన్నాయి, పోలీసు ఉంది, లాయర్స్ ఉన్నారు, వాళ్ళ డిబేట్స్ ఉంటాయి. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు అడుగుతుంది, వాళ్ళ ఆన్సర్ చెప్పుకుంటారు. దాన్ని బట్టి కోర్టు ఏం చెప్తుంది కదా. మధ్యలో మీరు మేము ఇంతమంది కూర్చొని మాట్లాడి ఇంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? మరి అందుకే అట్లా ప్రశ్నించినందుకు ఈ రోజు మమ్మల్ని జైల్లో పెట్టారని చెప్పేసి ఈ రోజు ప్రశ్నించడం వేరు, అలిగేషన్ పెట్టడం వేరు. ప్రశ్నించండి, అలిగేషన్స్ ఎందుకు పెడుతున్నారు? ఓన్లీ ఒక సమాజాన్ని ఎందుకు అంటున్నారు? వై? బికాస్ దే ఆర్ అగ్రెసివ్ బిజినెస్ మెన్. వాళ్ళు అగ్రెసివ్ గా బిజినెస్ చేస్తారు అంతే తప్ప వాళ్ళ తప్పేం లేదు అక్కడ. ఇప్పుడు వ్యాపారం ఇంతే చేయాలని రూల్ ఏం లేదు. నేను ఈ దేశంలో వ్యాపారం చేసుకోవద్దంటే నేను సుడాన్ లో వ్యాపారం చేసుకుంటా. సుడాన్ లో మార్వాడీస్ లేరా? ఆఫ్రికన్ కంట్రీలో ఏ కంట్రీ తీసుకున్నా మార్వాడీస్ అక్కడ బిజినెస్ చేస్తున్నారు. గుజరాతీస్, మార్వాడీస్, హర్యానీస్, సింధీస్, ఫిలిప్పీన్, ప్రపంచంలో ఏ దేశం అన్నా తీసుకోండి, వ్యాపారం ఉన్న దగ్గర వాళ్ళు పోతారు. వాళ్ళ పని అది. వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేస్తాడు. నేను పద్మశారీస్ మేము సారీస్ నేస్తాము. మేము ఇక్కడ చేసే పని ప్రపంచంలో ఎక్కడైనా చేసుకోవచ్చు. మాకు వెసులుబాటు ఉంటే మేము పోతాం. వాళ్ళకి వెసులుబాటు ఉంది, వాళ్ళు పోయారు. మాకు వెసులుబాటు లేదు, మేము పోలేదు. దానికి తప్పలేను కదా. అంటే వీళ్ళు వచ్చాక చేతి వృత్తులు వాళ్ళకి పని లేకుండా పోయిందని అంటున్నారు. మ్యానుఫ్యాక్చరర్ నేను సారీస్ ఇంతమంది క్రియేట్ చేశాను. నా మార్కెట్ ఈస్ డన్. మార్కెట్ లేదు కాబట్టి మేము ఆపేసాం. ఎనీ మార్వాడి ఆయన జాబ్ వర్క్ చెయ్యడు. ఆయన కూర్చొని రా మెటీరియల్ పట్టుకొని దీన్ని ఇలా చేయాలి అనాలి అని చేయడు. మీరు చేసుకొచ్చిన తర్వాత ఆయన పర్చేజ్ చేసుకుంటాడు, దాని మీద ప్రాఫిట్ వేసుకొని అమ్ముకుంటాడు. అమ్ముకోలేకపోతే దాన్ని డిస్కౌంట్ పెట్టుకుంటాడు, ఏం పెట్టుకుంటాడు, అమ్ముకోవడం ఆయన పని. కొనడం అమ్మడం మాత్రమే మార్వాడి చేస్తాడు తప్ప మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు చేయాలి. చేస్తే ఇండస్ట్రియల్ వైజ్ గా చేయొచ్చు, పైపులు తయారు చేయొచ్చు, ఇలా కెమెరాలు తయారు చేయొచ్చు. బట్ కుల వృత్తుల దగ్గరికి అయితే వాళ్ళు రాలేదు. ఇచ్చినా వాళ్ళకే జాబ్ వర్క్ ఇస్తారు. ఆయనకు కావాల్సిన తక్కువ ఎవరు తీసిస్తాడు. సింపుల్ మ్యాథమెటిక్స్ అండి. 100 రూపాయల వస్తువు నాకు 70 రూపాయలకి 80 రూపాయలకి తయారు చేసేటోడు దొరికితే నేను హ్యాపీగా చేయించుకుంటా. వాడు ఆ కులం ఇస్తుడు చేస్తున్నాడా వేరే కులస్తుడు చేస్తున్నాడా నాకు సంబంధం లేదు కదా. నాకు కావాల్సిన తక్కువ, నేను తక్కువ ఇవ్వగలగాలి. నా కాంపిటీటర్ కంటే నేను బెటర్ బిజినెస్ చేసుకోవాలి. ఎవరిదైనా ప్రపంచంలో ఇదే. ట్రంప్ చేసినదే చేయాలి, మోడీ చేసినదే చేయాలి, నేను చేసినదే చేయాలి, మీరు చేసినదే చేయాలి. ఎవరికి లేదు, వేరే ఏం లేదు. ఓకే, సో మరి ఇష్యూ ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు? కంప్లీట్గా బంద్ చేసి ఎవడి పనులు అడి చేసుకోండి. డబ్బులు ఇంపార్టెంట్, డబ్బులు లేవు బ్రదర్. ఇది వైట్ బిల్లు బ్రదర్, కెంపెక్స్. ఎవరు తీసుకున్నారు ఏంటి సంగతి చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ఒక్కసారి చూసుకోండి మీరు. ఇంత బిల్ ఇచ్చిన తర్వాత ఎవడన్నా దీన్ని కల్తీ అంటాడు? ఇప్పుడు ఈ కెమెరాకి ఏ ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్గా వీళ్ళ కంపెనీ నెంబర్ ఫోన్ చేసి నేను పలానా దగ్గర పర్చేజ్ చేశాను, నేను రోజులు అయింది, నాకు ఏమైనా ప్రాబ్లం వచ్చి చూసుకోండి అంటే చూసుకుంటాడు. రిప్లేస్ అవ్వచ్చు, రిపేర్ అవ్వచ్చు, ఎనీథింగ్. అకార్డింగ్ టు టర్మ్స్ అండ్ కండిషన్ వాడు ఇచ్చిన దాన్ని బట్టి ఇది నేను పర్చేజ్ చేస్తున్నా అంటే దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ యూజ్ ఉంటాయి. సర్టన్ టైం ఉంటుంది. ఈ లోపల ఏమైనా జరిగితే కంపెనీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బిల్ ఇచ్చిన తర్వాత ఇంకేమన్నా అంటే గ్యారంటీ కూడా ఉంటుంది. 1 year వరకు 6 months వరకు ఛాన్స్ ఉంటుంది. అంతవరకు మీరు ఎప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. తర్వాత ఎవడేం చేయలేదు. అంతే, గ్యారంటీ వరకు కల్తీ అనేది జరుగుతుంది. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నంత అయితే జరగదు. అంత జరిగితే గవర్నమెంట్కి డబ్బులు రావు. సింపుల్.
కల్తీ జరిగేది ట్యాక్స్ లెక్క కొడుతున్నారంట కదా నిజంగానే? ట్యాక్స్ లెక్కొట్టాలంటే బ్రదర్ ఒకటి ఆల్రెడీ యూపీ వచ్చిన తర్వాత ట్యాక్స్ లెక్కొట్టడానికి వీళ్ళకి ఛాన్స్ లేదు, ఇవ్వకుండా మనకి ఛాన్స్ లేదు. ₹1 కొట్టాలన్నా యూపీ అయితే కొడతాం, ₹10 కొడతాం. మహా అంటే ఇప్పుడు నేను పర్చేజ్ చేస్తాను 2000 పర్చేజ్ చేస్తాను, 2000కి నేను యూపీ కొడతాను, క్యాష్ ఇస్తాను ఇవ్వలేను. ఏటీఎం కావాలంటే మళ్ళీ ఎన్ని కిలోమీటర్లకు నడుచుకుంటుంది, అది డబ్బులు దొరుకుతున్నాయి ఏటీఎం. యూపీఐ వచ్చిన తర్వాత మొత్తం నో ఛాన్స్. చెప్తున్నారు బ్లాక్ అవుతుందని, అంత రేంజ్ రేంజ్ లో కాకపోతే పెద్ద రేంజ్ లో జరిగే అవకాశం ఉంది అని. పెద్ద రేంజ్ లో చేయాలంటే పెద్ద లెవెల్లో బిజినెస్ జరగాలి సార్, అంత బిజినెస్ జరుగుతుంది. ఒక కంపెనీ ఇంకో కంపెనీతో పర్చేజ్ చేస్తున్నప్పుడు ఇంటర్నల్గా ₹1 ₹2 డిస్కౌంట్ ఏమైనా ఉంటుందేమో కానీ బ్లాక్ చేసేంత సినిమా అయితే ఉంది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.